హలో గాయ్స్, వెల్కమ్ టు ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. నేను మీ శిరీషానండి. ఈరోజు అయితే చాలా సింపుల్గా పనసకాయతో బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ టైం చేయడం, కానీ చాలా బాగా కుదిరింది. ఇందో చూడండి, ఒక పనసకాయ పచ్చిది తీసుకొచ్చుకున్నామండి. ఇది కోసేదానికి మాకు 1 అవర్ పట్టింది. దీంతోనే కుస్తీ సరిపోయింది 1 అవర్. నాకు ఇక్కడ మిగిలింది అయితే 12కి క్యారీ ఇవ్వాలి. నేను 11 నుంచి స్టార్ట్ చేశానండి వంట. కరెక్ట్గా 1 అవర్ పట్టింది నాకు వంట కూడా అవ్వడానికి. మనం కోసుకున్న పనసకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 80% ఉడకబెట్టుకోవాలి బాగా. 80% ఉడికాక మనం వాటర్ లేకుండా పనసకాయ ముక్కల్ని తనిగా తీసి పెట్టేసుకుందాం వడకట్టేసుకొని. మనం తర్వాత దీంట్లో మనం మసాలా అండి, ఇది బిర్యానీ మసాలా. నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. బయట దొరికే మసాలాల కన్నా మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెష్గా. సో దీంట్లో ఏం వేస్తున్నానంటే యాలకులు, నల్ల జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పట్టా, లవంగ, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని మొగ్గ, మరాఠీ మొగ్గ, ఇవన్నీ అండి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. అంటే నూనె లేకుండా సన్న మంట మీద వేయించేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఈ లోపల నేను ఆనియన్స్ అనేవి బ్రౌన్ ఆనియన్స్ చేసేసుకున్నాను. నేను రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, మనం ఇంతకుముందు మసాలా చేసాం కదా, అదొక 2 స్పూన్స్ వేసాను. అండ్ పుదీనా, కొత్తిమీర, సాల్ట్ అంటే కొంచెం ఉప్పగానే ఉండాలి. లాస్ట్లో మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ మనం ఇంతకుముందు చేసాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి వేసుకున్నానండి. తర్వాత లాస్ట్లో బాగా మరిగిన తర్వాత మనం రైస్ నానబెట్టేసుకున్నాం కదా, నేను అరగంట అయింది నానబెట్టి. సో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. అది 80% ఉడకాలి. ఈ లోపల నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మన పనసకాయతో. సో అదేంటంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ గీ అండి వేసుకొని, ఎర్రగడ్డ అండ్ ఇది ఉంది కదా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించేసుకొని, మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న ముక్కలు వేసేసి దాంట్లో మసాలాలు వేసేసేయడమే. కారం, పసుపు, ఉప్పు అండ్ బిర్యానీ మసాలా మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా, అదొక 3 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కొంచెం లాస్ట్లో పెరుగు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే ఇంకో 10% ఉడకాలి. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి. నేను లాస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా మగ్గించుకున్నాను అండి. మనం చేసుకున్న కర్రీలో సగం పక్కకు తీసి పెట్టేసుకున్నాను. మిగతా సగం ఒక గిన్నెలోనే పెట్టుకొని, ఇంతకుముందు మనం ఉడికించుకున్నాం కదా 80% చూడండి అన్నం ఉడికిపోయింది. నేను వడగట్టేసుకున్నాను. ఇలానే వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే, మనం సగం తీసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. సగం రైస్ వరకే వేసుకొని మళ్ళీ మిడిల్లో ఇంకో లేయర్గా మనం పనసకాయ ముక్కలు వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకొని లాస్ట్లో మనం నెయ్యి అండ్ కొంచెం నిమ్మకాయ రసము అండ్ బ్రౌన్ ఆనియన్స్ అండి, కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో లాస్ట్లో అయితే మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా వాటర్ గంజి, ఆ గంజి ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. జస్ట్ ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగా వచ్చింది ఎమ్మీగా.